చివరికి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. అయితే ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్తా ఉన్నానంటే ఆ 5 ఏళ్లు కూడా అసెంబ్లీలో చురుగ్గా తెలుగుదేశం పార్టీ వాణిని అందరికీ అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో వినిపించడమే కాకుండా పోరాటం చేసిన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు సోదరుడు రామానాయుడు గారు. ఆ 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక వాయిస్ గా ఉండి మన మొత్తం బాణిని మొత్తం ప్రజలకు వినిపించిన వ్యక్తిగా రామానాయుడు గారి పేరు. అంతేకాదు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి గారి బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ మధ్య విజయవాడ వరదలు వచ్చాయి. మీకు గుర్తుంది, బుడమేరు ఆ వాగు పొంగితే మొత్తం విజయవాడ కనీవిని రీతిలో నష్టపోయింది. మొత్తం దాదాపు 10-15 రోజులు జలమయమైంది. ఏదైతే 1000 రూపాయలు ఉందో ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1000 రూపాయలు పెంచి ఈ ఆడపడుచులందరికీ కూడా ఆ పెన్షన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. అమ్మ మీకు గుర్తుంది, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమం ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారితో కూడా చెప్పించాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకం పేరు అమ్మఒడి, అమ్మకి ఇస్తున్నాం తప్ప పిల్లలకు కాదు. అమ్మ ఒక్కరే ఉంటారు కాబట్టి పిల్లలు 2-3 కూడా ఒక్కరికే ఇస్తామని చెప్పని ఆ పథకాన్ని కూడా చుట్టుపడిశాడు. కానీ మనం మన ఎలక్షన్ ముందు చెప్పాం, మన నాయుడు గారే చెప్పారు, మొత్తం విపరీతంగా అందరికీ పాపులర్ అయింది. ఏంటది మీకు గుర్తుందా? అలా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ 15,000 అని చెప్పాను. కానీ అప్పుడు చాలా మంది దాన్ని నమ్మలా, ఎగతాళి చేశారు, దీన్ని ఎక్కడేస్తారు అని చెప్పాను. కానీ మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఇంట్లో అయితే 6 పిల్లలు ఉన్నారన్న. ఇక్కడ మాకు 6 పిల్లలు ఉంటే 15,000 90,000 ఒక్కొక్కరికి 2,000 రూపాయలు కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్ తప్ప మిగతా 75,000 వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. ఆ కుటుంబంలో ఆనందం చూస్తా ఉన్నా. 67 లక్షల మందికి ఈ రోజు ఈ అమ్మఒడికి కార్యక్రమం బదులు తల్లికి వందనం కింద మనం డబ్బులు ఇచ్చాం, దాదాపు 10,000 కోట్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పామో చెప్పిన అన్ని కూడా అమలు చేస్తూ వచ్చాం. అటువంటి ప్రభుత్వం. అందుకే మేము ఈరోజు ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రభుత్వం నుంచి ఏం పథకాలు వచ్చాయి, పెన్షన్ వచ్చిందా, లేకపోతే తల్లికి వందనం వచ్చిందా, లేకపోతే గ్యాస్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా స్కాలర్షిప్లు వస్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అడిగి మరి ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తా ఉన్నాం. అటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. ఈ 4 ఏళ్ల సమయంలో ఏదైతే మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఆ రోజు గతంలో మనం మొదలుపెట్టే పనులు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ మనమే పూర్తి చేసుకోవాలి. అలాగే మిగిలిపోయిన 1-2 సంక్షేమ కార్యక్రమాలు ఉంటే అవి కూడా మనమే చేసుకోవాలి, తప్పకుండా చేసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.